ఎలక్షన్ కమిషన్ పైన ప్రకాష్ రాజ్ గారు, విలక్షణ నటుడైన ప్రకాష్ రాజ్ గారు ఒక అంటే ఆయన ఇది చేసింది గూడా పాత ట్వీటే. కానీ దీని గురించి ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నాం గానీ కుదరలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మహిళల ప్రైవసీ కారణంగా సీసీ ఫుటేజ్ ఇవ్వలేము అన్న ఈసీ ప్రకటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల సీసీటీవీలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కాదు అని అన్నారు. మీరు చెప్పే సాకులపై మాకు ఇంట్రెస్ట్ లేదు. పారదర్శకత కావాలి అని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని పోలింగ్ సీసీటీవీ ఫుటేజ్‌లో భయపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్న సంగతి మనకు నిజమే. అది మరి ప్రతిపక్షాలైతే అవన్నీ సీసీటీవీ ఫుటేజ్‌లు బయటపెట్టాలని చెప్పేసి చెప్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్స్ అత్యంత ప్రశ్నార్థకంగా మారినాయి. 12% ఓట్ షేర్ అనేది ఇంతవరకు ఏ ఎలక్షన్స్‌లోనే జరగలేదు. ఎందుకంటే ఇప్పటివరకు సాయంత్రం పూట 5-6 గంటల వరకు జరిగిన ఓటింగ్‌లో మహా అయితే 0.3% నుంచి 1% మాత్రమే ఓట్ షేర్ అనేది పెరుగుతది. అట్లాంటిది ఒక్కసారిగా 12% పెరగడం అంటే 50 లక్షల మంది ఓట్లేయడం. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే సీసీటీవీ బయటపడినట్టు మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈసీ అంటుంది. దానిపైన ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా స్పందించారు. నిజమే కదా! మనం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే సీసీ ఫుటేజ్‌లు అడగట్లే కదా! అది కూడా మా అక్కలు, మా చెల్లెలకు సంబంధించే కదా! వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇప్పుడు సీసీటీవీలు పెట్టే ముందు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందా ఈసీ? తీసుకోలేదు కదా! ఆ! సీసీటీవీ ఫుటేజ్‌లు అంటే ఎలక్షన్ కమిషన్ రూమ్‌లో పెట్టేవి. అవేమి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏమి కావు అని చెప్పేసి అన్నాడు. నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కానీ ఈసీ మాత్రం సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్‌లు ఇవ్వదు. అట్ ది సేమ్ టైమ్ వీవీప్యాట్ స్లిప్‌లు తగలబెట్టేసారు. ప్రజలకేమి అర్థం కాదని చెప్పేసి అనుకుంటుంది ఈ ఈసీ. ఆ మాత్రం అర్థం చేసుకోలేనోళ్ళు అనుకుంటుంది. జనరేషన్‌లు మారుతున్నాయి. ఇంకా 1940స్ బ్రెయినే వాడితే ఎట్లాగా? దొంగలు అడ్డంగా దొరికిపోయారన్న విషయాన్ని ఈసీ కూడా గమనించాలి. ఏదో ఒక రోజు తిరుగుబాటు మొదలవుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలి.